వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మోడల్ స్కూల్ బాలికల విద్యార్థినులకు పటేల్ రమేష్ రెడ్డి ఆర్థిక సహాయం. ఇంటర్ విద్యార్థిని సూసైడ్ కేసులో మరో మలుపు, రీపోస్ట్ మార్టం చేయాలంటూ బంధువుల డిమాండ్. గురుకుల పాఠశాలలో విద్యార్థినిపై లైంగిక వేధింపులు, నిర్లక్ష్య ధోరణిలో స్కూల్ ప్రిన్సిపాల్. అనకాపల్లి జిల్లాలో 600 అడుగుల త్రివర్ణ పతాకం, హర్ఘర్ తిరంగా వేడుకల్లో స్కూల్ విద్యార్థులు. రౌడీలకు పోలీసుల రాచమర్యాదలు. సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన భూక్య దామోదర్ గారి తల్లి భూక్య లక్ష్మి జ్ఞాపకార్థం ఇమ్మంపేట తెలంగాణ మోడల్ స్కూల్ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు భూక్య దామోదర్ గారు ఆర్థిక సహకారంతో 20,000 రూపాయల విలువ గల బెడ్షీట్లను విద్యార్థినులకు అందజేసిన తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారు. ఇంటర్ విద్యార్థిని సూసైడ్ కేసులో మరో మలుపు తిరిగింది. రీపోస్ట్ మార్టం చేయాలంటూ బంధువులు డిమాండ్ చేశారు. గత నెల 31న మెదక్ జిల్లా టెక్మాల్ మండలం తంపులూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి సుప్రజ ఆత్మహత్య చేసుకుంది. చదువు ఒత్తిడి భరించలేక సూసైడ్ చేసుకుందని భావించి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. కాగా కొన్ని రోజుల తర్వాత ఆమె అలా చేసుకోవడానికి కారణం చదువు ఒత్తిడి కాదు, అది ప్రేమ వ్యవహారమని తెలిసింది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్ని నెలలుగా ప్రేమ పేరుతో వేధించాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు సుప్రజ మృతిపై అనుమానాలు ఉన్నాయన్న ఫిర్యాదుతో మృతదేహాన్ని రీపోస్ట్ మార్టం చేయాలని అధికారులను కోరారు. గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులు చేశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ప్రిన్సిపాల్. పాలకుర్తి మండలం కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఆ విద్యార్థినిని తీసుకున్న తల్లిదండ్రులు పాలకుర్తిలోని గురుకుల పాఠశాలకు వచ్చి తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్కు వివరించారు. అందుకు ప్రిన్సిపల్ సమాధానం చెప్పకపోవడంతో పాటు తమపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తల్లిదండ్రులు వాపోయారు. మంచాల హాసిని 7th క్లాస్ బి సెక్షన్ చదువుతుంది పాఠశాలలో. స్కూల్ తెరిచినప్పటి నుండి అంటే ఈ సంవత్సరంలో విద్యా సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో ఆమె 4 days మాత్రమే స్కూల్లో ఉండడం జరిగింది. ఒకసారి జూన్ మంత్లో ఒకటే రోజు ఉంది, వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ జూలైలో వచ్చింది. జూలైలో ఇప్పుడు 24, 25, 26 ఈ 3 రోజులు మాత్రమే అమ్మాయి ఇక్కడ ఉంది. అమ్మాయి ఇక్కడ ఉండడానికి అసలే ఇష్టపడడం లేదు. పేరెంట్స్ని పిలిస్తే మేము తీసుకెళ్తాం మేడం, మేము వేరే చోట ట్రాన్స్ఫర్ పెట్టుకున్నామంటే సరే అండి అని పంపించడం జరిగింది. ఒక 1 week ఉండి మళ్ళీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇప్పించి నేను ఇక్కడికి తీసుకొని వస్తాను అని వాళ్ళ ఫాదర్ చెప్పడం జరిగిందండి. సో అదే మాట ప్రకారం మేము అమ్మాయిని పంపించినాము. మళ్ళీ అలా వెళ్ళిన అమ్మాయి 27th ఈవినింగ్ వెళ్ళిన అమ్మాయి మళ్ళీ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో రావడం జరిగింది. 3:30 తర్వాత రావడమే అమ్మాయి వాళ్ళ ఫాదర్ మా అమ్మాయికి ఇలాంటిది జరిగింది అనేసి టీచర్లని అందరినీ చాలా అసభ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అసలు ఏం జరిగింది అంటే మాకు అతను చెప్పే అవకాశం మేము అడుగుతుంటే అతను మాకు ఏ అవకాశం ఇవ్వకుండా ఇదే మాటలు మాట్లాడుతూ పోయాడు. చాలా అసభ్యకరంగా మాత్రం మాట్లాడడం జరిగింది. సో అలా మాట్లాడుతూ మా అమ్మాయి మీద ఇలాంటిది జరిగితే మీరు పట్టించుకోరా, మా అమ్మాయికి ఇప్పుడు న్యాయం జరగాలి అంటే అసలు ఏం జరిగింది అని అంటే కిచెన్ దగ్గర వర్కరు మా అమ్మాయిని హరాస్ చేశాడు అని చెప్పడం జరిగింది. ఎప్పుడు అంటే పోయిన సంవత్సరంలో అన్నాడు. అప్పుడు మేమేం చేసినాం, మరి పోయిన సంవత్సరంలో ఉన్న స్టాఫ్ లేరు, పోయిన సంవత్సరం ఉన్న వర్కర్స్ లేరు, పోయిన సంవత్సరము ప్రిన్సిపాల్ లేదు, మరి కనుక్కునే అవకాశం ఇవ్వండి, నేను మీకు ఇలా జరిగిందని చెప్తున్నారు కదా, నేను మా పై ఆఫీసర్కి విషయం తెలియజేస్తాను అన్నా. శ్రీకాంత్ పనిచేసింది కదా జూలై 31 వరకు. అప్పుడు వరకు మీరే కదా మేడం, అప్పుడు వరకు 31st వరకు మీరే ఉన్నారు కదా. అదే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే 31st వరకు మాత్రం మీరే ఉన్నారు. 18 నుండి నేను ఇక్కడ కంటిన్యూస్ గా ఉంటున్నా. అది అదే మాకు వచ్చిన సమాచారం. అదే 31st వరకు క్యాటరింగ్ లో మొత్తం 6-7 మెంబర్స్ వరకు ఉంటారు. లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. తర్వాత సార్ మా ఏసీటీ అని ఒక అమ్మాయి ఉంటుంది సార్. సిటీ అని కేర్ టేకర్ అంటే అక్కడ కావాల్సిన ఇష్యూస్ అన్ని లెక్క ప్రకారంగా ఆమె ఇష్యూ చేసి వస్తుంది. ఆమె సబ్జెక్ట్ టీచరే ఉంటారు. అప్పుడు ఏసీటీ ఏం చేయాలి అంటే అక్కడ వాళ్ళ క్లీనింగ్ సెక్షన్ చూస్తే సరిగ్గా వండుతున్నారా లేదా, మిస్యూజ్ కాకుండా చూసుకుంటూ అక్కడే ఆమె ప్రొద్దటి నుండి నైట్ పిల్లల భోజనం అయిపోయే వరకు ఉంటుంది. అది
తర్వాత ఈవినింగ్ భోజనానికి పోయిన ఎప్పుడూ పిల్లల్ని మేము డైనింగ్ హాల్ పర్పస్లో పంపించినా వాళ్ళతో 2 టీచర్లు కంపల్సరీ ఉంటారు. నేను వచ్చినప్పటి నుండి దాదాపు 3 పూటల నేను డైనింగ్ హాల్ డ్యూటీ అటెండ్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది ఎప్పుడో ఇట్లా ఎవరన్నా వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు నేను పిల్లలకి ఎన్నిసార్లు భోజనం ఉంటే అన్నిసార్లు నేను అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి వర్కర్ని గమనిస్తున్నాను, అక్కడ ప్రతి అమ్మాయిలకు కూడా గమనించడం జరుగుతుంది. లాస్ట్ అమ్మాయి అయిపోయే వరకు కూడా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అందరినీ పంపించి నేను మళ్ళీ లాక్ చేసుకొని రావడం జరుగుతుంది ట్రైనింగ్ హాల్. అనకాపల్లి జిల్లాలో 600 అడుగుల త్రివర్ణ పతాకం రెపరెపలు. విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు 600 అడుగుల త్రివర్ణ పతాకాన్ని 5 కిలోమీటర్ల మేర విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం నుండి తెగడ మోడల్ స్కూల్ వరకు యువతరంగ పేరుతో ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. యుద్ధంలో అమరులైన జవాన్లకు ఈ ర్యాలీ అంకితమిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దివంగత పునీత్ రాజ్ కుమార్ మార్గదర్శకుడని ఉమా హెల్పింగ్ హ్యాండ్ నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం గ్రామం. మా పేరు ద్వారపేట ఉమాశంకర్. మేము ఉమా హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది గత 4 సంవత్సరాలుగా. మా ట్రస్ట్ ఏంటంటే మా చుట్టుపక్కల గ్రామాలకి జమాదులపాలెం, తేగాడ, విసన్నపేటలో నుంచి మాకు కొంతమంది సభ్యులతో కలిపి ఒక టీమ్ గా ఏర్పడి మేము ప్రతి సంవత్సరం కూడా కొన్ని సేవా కార్యక్రమాలు అనేవి చేయడం జరుగుతుంది. మాకేంటంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇన్స్పిరేషన్ గా తీసుకొని మా ఈ ట్రస్ట్ ని రన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 78వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా యొక్క ప్రాముఖ్యతను మనం సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క 600 అడుగుల జెండాతో భారీ ర్యాలీని మన బయ్యవరం గ్రామం నుంచి తేగాడ మోడల్ స్కూల్ వరకు మనం భారీ ఎత్తున ర్యాలీతో మా చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ ని, కాలేజెస్ ని కలుపుకొని వాళ్ళ యొక్క సహకారంతో, మా కసింకోట మండల పోలీసుల సహకారంతో, మా గ్రామ పెద్దలతో సహాయంతో ఈ యొక్క ర్యాలీని విజయవంతంగా చేయడం జరుగుతుంది. హైదరాబాద్ చాదర్ఘాట్ నయాగ్రా హోటల్ వద్ద ఖైదీలకు ఎస్కాట్ పోలీసుల రాచమర్యాదలు. కోర్టు నుంచి జైలుకు వెళ్లాల్సిన 3 ఖైదీలను ఎస్కాట్ పోలీసులు చాదర్ఘాట్ నయాగ్రా హోటల్ వద్ద వాహనాన్ని ఆపి వారికి ఇరానీ చాయ్ తాగిపించారు. కాగా ఈ ఘటనపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.